590 జీవో ప్రకారం దాదాపు 500 ఎకరాలకు పైగా పట్టణ ప్రాంతాలు 2-3 వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయబోతున్నారు. సంవత్సరానికి 100 రూపాయలు కౌలుతో, అంటే 50 ఎకరాలు ఇస్తే సంవత్సరానికి 5,000 కడితే చాలు. ఆ ఆసుపత్రి మీద వారికే పెత్తనం, ఆ భూముల మీద వారికే పెత్తనం, ఆ వైద్య విద్య మీద వారికే పెత్తనం. మొత్తం 10 కళాశాలలో ప్రతి సంవత్సరం 300-400 వైద్య సీట్లని అమ్ముకునే అధికారం వస్తుంది. 300-400 వైద్య సీట్లను అమ్ముకునే అధికారం ఒక కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులకు అందిస్తే వారు రాష్ట్రంలో వారే రాజకీయాలు చేస్తారు, వారే ఆర్థిక వనరులను పెంచుకుంటారు, వారి పలుకుబడి పెంచుకుంటారు. తద్వారా పేదలకి అందాల్సిన వైద్య విద్య, పేదలకు అందాల్సిన MBBS సీట్లు అతి కొద్ది మంది ధనవంతులకు మాత్రమే దక్కే అవకాశం. గత ప్రభుత్వం కూడా 107, 108 జీవోల ద్వారా సెల్ఫ్ ఫైనాన్స్ అనే పేరుతో సగం సీట్లు ధనికులకు మాత్రమే తోడ్పడేట్టుగా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వారు ఆ కొద్ది ప్రయత్నం చేస్తే ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి పూర్తిగా వైద్య కళాశాలని అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే నిన్న కూడా మాట్లాడాడు, ఏం పేదలు ప్రైవేట్ వైద్యం పొందకూడదా, పేదలు కార్పొరేట్ వైద్యం పొందకూడదా, కార్పొరేట్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన వాళ్ళు పేదలకు వైద్యం చేయకూడదా? ఇలాంటి మాటలు ముఖ్యమంత్రి స్థాయి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రైవేట్ రంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతాం.